మాజీ డిహెచ్ గడల బదిలీ ఇప్పటికే వీఆర్ఎస్ కు దరఖాస్తు ఆమోదించని రాష్ట్ర సర్కార్ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో గడల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కొత్తగూడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ట్రై చేసిండు. కేసీఆర్ దేవుడు యుగాంతకుడు అనుకుంటా ఇష్టం వచ్చినట్టు పోయిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా ఆశించిండు గడల శ్రీనివాసరావు. సో ఒకసారి చూద్దాం. ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్ గడిల శ్రీనివాసరావు బదిలీ అయ్యాడు. సాధారణ బదిలీలో భాగంగా ఆయనకు స్థానచలన కల్పించారు. ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు. డిహెచ్ పోస్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన విధులకు హాజరు కాలేదు. స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండోసారి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందించలేదు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లో సుదీర్ఘకాలం ఉన్నారనే కారణంతో బదిలీల జాబితాలో గడల పేరును కూడా చేర్చారు. శనివారం కౌన్సిల్ నిర్వహించగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన క్యాడర్లో నిర్మల్ మహబూబాద్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు జిల్లాల్లో ఒక చోటుకు పంపే అవకాశం ఉంది. సంబంధిత ఉత్తర్వులు నేడో రేపు వస్తాయని వైద్య వర్గాలు తెలిపాయి. ఇక అదే హోదాలో 10 మంది ఉండగా 40% బదిలీల్లో భాగంగా 4గురిని బదిలీ చేశారు. జాబితాలో తొలి పేరు గడల శ్రీనివాసరావుదే. మరోవైపు నిర్మల్ ఏడీపీహెచ్ఓగా ఉంటూ శేర్లింగపల్లి డిఎంహెచ్గా పనిచేస్తున్న మల్లికార్జును జనగామకు బదిలీ చేశారు. సో మొత్తానికైతే గడల శ్రీనివాసరావు తన పొలిటికల్ అంబిషన్ కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయనకు అవకాశాలు రాలేదు. చివరికి కేసీఆర్ కాళ్ళు మొక్కినా కానీ ఆయనకు అవకాశాలు రాలేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ టికెట్ కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి ఆయన టికెట్ కూడా రాలేదు. సో ఇప్పుడు ఆయన పదవికి ఏదైతుందో ఆ పదవికి స్వచ్ఛంద విరమణ కోసం దరఖాస్తు చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈయన కూడా చూపించాలి. వ్యక్తి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఈరోజు పాలకులకు తొత్తుగా మారితే ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూపించాల్సిన అవసరం ఉంది. చూపిస్తే ఇంకొకరు ఎవరు కూడా అట్లా చేయడుగా.